పెంచడాలు ఆ సెక్టార్లో ఏవైతున్నాయో అవన్నీ జరిగిపోతుంది అప్పటికే. ఓకే అండి. ఎస్ రేవంత్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ గురించి కనుక మాట్లాడితే సో మెనీ జాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 10లో ఈవెన్ ఒక 4-5 ఏఐ చేసేస్తుంది ఆ జాబ్స్ అన్ని కూడా. సో ఏంటి ఇంపాక్ట్ బడ్జెట్ పైన కూడా ఏమైనా చూపిస్తుంది అనుకోవచ్చా? ఫస్ట్ ఏఐ రిలేటెడ్ జాబ్స్ గురించి మనం కొంత అవగాహన క్లియర్ గా పెట్టుకోవాలండి. గతంలో కంప్యూటర్ వస్తేనే మనుషులు ఉద్యోగాలు పోతాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఉద్యోగాలు పెరిగాయి కానీ ఉద్యోగాలు తగ్గలేదు. ఏఐ కూడా అటువంటిదే. ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు, ఒక టెక్నాలజీలో ట్రాన్సిషన్ జరిగేటప్పుడు సహజంగా దాని మీద కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ లో వచ్చేటువంటి ఈ ఆర్గ్యుమెంట్సే కానీ ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు తగ్గుతాయి అనేది అటువంటి కండిషన్ సహజంగా కనపడదు. ఉద్యోగాలు ఎవరికి పోతాయి అంటే ఏఐని ఎవరైతే నేర్చుకోరో వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా వాళ్ళ స్కిల్స్ ని ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోరో వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి. ఎవరైతే అప్ టు ద మార్క్ ఆ స్కిల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇంకా మరింతగా ఉన్నాయి. ప్రాక్టికల్ కేస్ సినారియోలో మార్కెట్ లో ఉద్యోగాలు లేవు అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ నా అంచనా మేరకు మార్కెట్ లో కావాల్సిన ఉద్యోగాలు ఉన్నాయి. కానీ స్కిల్డ్ లేబర్ లేకపోవటం వల్ల నిరుద్యోగత పెరుగుతోంది. అంతేకాని ఇక్కడ ఉద్యోగాలు లేక కాదు, ఉద్యోగాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మనకి గతంలో నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఉదాహరణ చెప్పారు ఒక ఛానల్లో. మనిషి స్ట్రైట్ గా పరిగెడుతూ ఉంటాడు కానీ నిదానంగా పరిగెడతాడు. గుర్రము ఫాస్ట్ గా పరిగెడుతోంది కానీ అడ్డదిడ్డంగా పరిగెడుతూ ఉంటది. ఎప్పుడైతే మనిషి గుర్రాన్ని ఎక్కుతాడో స్ట్రైట్ గా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాడు. ఇక్కడ ఏఐ అనేది గుర్రం, అది ఫాస్ట్ గా వెళ్ళగలుగుతుంది కానీ దానికి దారి తెలియదు. మనిషే దాన్ని నడపాలి. ఎవరైతే దాన్ని నడపడం నేర్చుకుంటారో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఉద్యోగాలు పోతాయి అనేది మాత్రం ఒక మిత్ మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతాయి. ఆ ఏఐని రన్ చేయాల్సింది కూడా ఒక మనిషి. కాకపోతే దాని గురించి మనం కంగారు పడిన అవసరం లేదు. మనం బడ్జెట్ లో దానికి దీనికి ఎటువంటి సంబంధం పెట్టాలి. ఓకే అండి. ఎస్ అలేఖ్య గారు, సో ఇందాక మీరు రూపీ వాల్యూ తగ్గుతుంది అని చెప్పేసి ఏదైతే అన్నారో కూడా ఈ లెక్కన చూసినా గ్లోబల్లీ చూసినా మనకి యుఎస్ కానీ యూరోపియన్ కానీ కెనడా కానీ ఇతర దేశాలు కూడా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి భారత్ తో. అయినప్పటికీ కూడా రూపీ వాల్యూ ఇంకా తగ్గుతూ వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తేడా కొడుతుంది అనుకోవచ్చు అసలు? యాక్చువల్ గా ఏదైనా ఒక కంట్రీతో చేసే ఒక డీల్ వలనో లేకపోతే ఆర్బీఐ చేస్తున్న ఒక కొత్త ప్లాన్ వలనో రూపీ ఇలా ఒక సింగిల్ రీజన్ వలన కరెన్సీ అప్ అండ్ డౌన్ అవ్వటం అనేది ఉండదు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. డొమెస్టిక్ గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలానే ఎక్స్టర్నల్ గా కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మోడీ ఈ ట్రంప్ ఇండియా మీద ఎన్నో టారిఫ్స్ వేసి భయపెట్టాలని ట్రై చేస్తే అక్కడ మోడీ భయపడకుండా ట్రంప్ కి సవాలు విసిరి హీ స్టార్టెడ్ లుకింగ్ ఆపర్చునిటీస్ విత్ డిఫరెంట్ కంట్రీస్. సో మనం ఆస్ట్రేలియా వైపు వెళ్ళాము, జపాన్ వైపు వెళ్ళాము, చైనా వైపు కూడా వెళ్ళాము. ఇలా మల్టిపుల్ సోర్సెస్ తో మనము మన స్టెబిలిటీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. మన ఎక్స్పోర్ట్ ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అదంతా ఎలా తగ్గించుకోవాలి అన్నది ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ తీసుకొని ట్రై చేస్తూ ఉన్నాము. ఇండియా మాత్రమే కాదు, వేరే కంట్రీస్ అన్ని కూడా ఈ డాలర్ డామినెన్స్ ని ఎలా తగ్గించాలి అన్న దానికోసం అని చెప్పి ఒక వేరియస్ ప్లాన్స్ చేస్తూ ఉన్నాయి. వేరే కరెన్సీస్ లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఈ రోజు రూపీని కూడా ఎన్నో కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి పేమెంట్స్ గా, డాలర్ మాత్రమే కాదు. ఈ రోజు సిల్వర్ రేట్ ఎందుకు పెరుగుతోంది? అది కూడా ఒక రకంగా చెప్పాలంటే డాలర్ డామినెన్స్ ని తగ్గించడం కోసం అని చెప్పి వేరే కంట్రీస్ అన్ని సిల్వర్ బాండ్స్ లో ఎఫ్టీఆర్స్ రూపంలో పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అందుకని చెప్పి మెటల్ రేట్స్ పెరుగుతున్నాయి. ఓకే అండి. సుభాష్ గారు, సో మీరు చెప్పండి. ఇందాక రేవంత్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే పాయింట్ అంటున్నారు. ఇన్ కేసు ఇప్పుడు బడ్జెట్ లో ఎక్కువగా స్కోప్ ఏదైనా ఇస్తారంటే డిఫెన్స్ కి ఇస్తారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ చూసినా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అటు ఇరాన్ అని, రష్యా అని, రకరకాలుగా యుద్ధాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో బడ్జెట్ కానీ ఇండియన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే బలపడుతుంది అనుకోవచ్చా? ఏమైనా పుంజుకుంటుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా పుంజుకుంటుందండి. సెక్టర్స్ ఇందాక వేరే ప్యానలిస్ట్ చెప్పినట్టు డిఫెన్స్, తర్వాత ఏరోస్పేస్ అవ్వచ్చు, సెటిలైట్ టెక్నాలజీ అవ్వచ్చు. ఏ మీద ఇండియా మీద ఒక కంప్లైంట్ ఉంది ప్రపంచంలో. మన అబ్జార్ప్షన్ ఇన్ ఇండియన్ బిజినెసెస్ ఆన్ ఇన్ ఏ ఈజ్ లో. అందుకే చాలా యుఎస్ కంపెనీస్ ఇండియా వైపుకు చూడట్లేదు. మన గవర్నమెంట్ కూడా అర్థమైంది, ఈ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కూడా వెళ్ళింది. ఈ మధ్యకాలం చూస్తే కదా 1 month గా కూడా మన మినిస్టర్స్ ఏ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏ బిజినెస్ ఇంకా మనం ప్రాపగేట్ చేయాలి, ఇంకా చేయాలి అని, అబ్జార్ప్షన్ చేయాలి అని మాట్లాడి డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఏ మీద డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది.
ఫోకస్ కూడా ఉంటుంది బడ్జెట్ లో. అలాగే మన కన్సంప్షన్, మన ఓన్ కన్సంప్షన్ కూడా బూస్టప్ చేయాలని గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉందండి. అప్పుడే మన ఓన్ కంపెనీస్, మన ఓన్ డొమెస్టిక్ కన్సంప్షన్ పెరిగితే FIS కి మనం అట్లీస్ట్ ఒక ప్రొటెక్షన్ గా ఉండగలం మన ఓన్ కన్సంప్షన్ వల్ల. FDI మన ఓన్ కన్సంప్షన్, మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ చేయడంతో స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. సరే, రూపీ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాలంటే. సో అది బియాండ్ ది స్కోప్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ 10 minutes అది. సో రూపీ డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియన్ ఎకానమీ రైట్ నౌ అండి. ఓకే అండి. సో రేవంత్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఒక చిన్న కామెంట్ నేను గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్, సహజంగా గోల్డ్ పెరగడానికి గల కారణం సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. సో బేసిక్ గా మనకి క్యాలెండర్ ఇయర్ Q1 to Q4 of 25 డేటా ఒకటి బయటకు వచ్చింది. దాని డేటా ప్రకారం క్వార్టర్ మనకి 2024 లో 1092 టన్స్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ చేస్తే 2025 లో 863 టన్స్ మాత్రమే పర్చేస్ చేసింది. మనకి దాదాపుగా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ యాక్చువల్ గా 21% డ్రాప్ అయింది. కానీ గోల్డ్ మాత్రం 2025లో పెరిగింది, 2026లో కూడా పెరుగుతోంది. అంటే ఇక్కడ యాక్చువల్ డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మనం చెక్ చేయడం మొదలు పెడితే కేవలం మనలాంటి లోకల్ ఇన్వెస్టర్స్, రీటైలర్స్, ఈటీఎఫ్లు ఇటువంటి అన్ని పర్చేస్ చేసి లోకల్ అంటే దానికి ఒక డిమాండ్ క్రియేట్ చేశారు. సర్ప్రైజింగ్ గా ఈటీఎఫ్ యొక్క డిమాండ్ మనం చూసినట్లయితే 2024లో -2.9 టన్స్, అంటే అమ్మేసిన వాళ్ళు కాస్త 2025లో 801 టన్నుల గోల్డ్ ను పొంది ఈటీఎఫ్ రూపంలో మళ్ళీ రీటైలర్స్ 800% సర్జ్. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 756% సర్జ్ అయింది. అదే విధంగా మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదంటే, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, ఇటువంటి వాటి అన్నిటి మీద దాదాపుగా 30% క్వార్టర్ హైక్ అయితే ఇయర్ ఆన్ ఇయర్, అంటే మనకి 2024-2025 చూస్తే 84% పెరిగింది. యాక్చువల్ గా బ్యాంకులు కొంటున్నాయన్న పేరుతో మనం ఏమో గోల్డ్ పెరుగుతుందని అనుకుంటున్నాం. కాదు, మనలాంటి వాళ్ళు గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న కంగారులో దాన్ని మనకంతట మనమే పెంచుతున్నాం. సిల్వర్ విషయంలో కూడా అటువంటి కండిషనే కనపడుతోంది. సిల్వర్ విషయంలో ఇండస్ట్రీస్ కొంటున్నాయని చెప్పేసి అంటున్నారు. 2024 నుంచి 25 ఒక డేటాని కంపేర్ చేసినప్పుడు -2% ఉంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అంటే ఇండస్ట్రీస్ ఏదైతే ప్రొడ్యూస్ కొంటున్నాయో అవి 2% మైనస్ అయింది. అదే మనం ఈటీఎఫ్ రూపంలో కొనే వాళ్ళ యొక్క సంఖ్య చూస్తే 225% పెరిగింది. యాక్చువల్ డిమాండ్ క్రియేట్ చేస్తోంది సిల్వర్ లో ఇండస్ట్రీస్ కాదు, మనలాంటి వాళ్ళు ఎక్కడికో పెరిగిపోతోంది అనే ఒక ఆందోళనలో, ఫోమో అంటాం కదండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనే ఒక దాంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కొంటున్నారు. సో ఏదైతే దాని అండర్లయింగ్ యాక్చువల్ గా ఒక అండర్లయింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది దీని వల్ల పెరుగుతుందని మాట్లాడుతున్నారు చూసారా, అది నిజం కాదు. అందుకే పరిగెత్తే దాని వెనకాల మనం పరిగెట్టకూడదు. నిన్న ఆ రేంజ్ లో 30% సిల్వర్ పట్టడానికి కారణమే అది ఒక బబుల్ లాగా పెరిగిపోయింది, యాక్చువల్ రియాలిటీతో పెరగలేదు. ఓకే అండి. సత్యనారాయణ గారు మీ ఫైనల్ కమెంట్స్.